తనపై విమర్శలు వస్తే పెద్దగా పట్టించుకోనని, ప్రజల గురించే ఎప్పుడూ ఆలోచిస్తానని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. వేమిరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ఆయన గురించి మాట్లాడలేదన్నారు. వేమిరెడ్డి వైసీపీ వీడగానే ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. 8 ఏళ్ల కాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి నెల్లూరుకి ఏం చేశారని ప్రశ్నించారు. సీఎం తర్వాత సీఎం స్థాయి కలిగిన వ్యక్తిగా నెల్లూరు వాసిగా ఇక్కడ ఏం చేశావని విజయసాయిరెడ్డిని నిలదీశారు. మరోవైపు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై కోటంరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 2009లో అనిల్ కు ఆనం వివేకానందరెడ్డి టికెట్ ఇప్పించారని అన్నారు. కనీసం అనిల్ పేరు కూడా వైసీపీకి తెలియదు. కానీ ఎన్నికలు ముగియక ముందే ఆనంకి ద్రోహం చేయలేదా అని ప్రశ్నించారు. అనిల్ దగ్గర మాటలు ఫుల్, మ్యాటర్ నిల్ అని ఎద్దేవా చేశారు. నెల్లూరు సాక్షిలో పనిచేసే ఒక 5-6 మంది నా దగ్గరకు వచ్చారు. వచ్చి సార్ మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తాం అని నాకు చెప్పారు. లేదు సార్ నాకు ఒకటి సార్ నేను చెప్పేది 5-6 ఓట్లు ఒకటి సార్ నేను చెప్పేది 5-6 ఓట్లు ఇప్పుడు ఒకటి సార్ 5-6 ఓట్లు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా. వాకింగ్ పోతా అది కూడా ఇప్పుడు ఒకటి నేను ఈ అధికారంగా దూరంగా జరిగిన తర్వాత సార్ 4 గన్మెన్లు ఉంటే 2 గన్మెన్లలో వాళ్ళు తీశారు, మిగతా 2 నేను పంపించా. సరే ఎందుకైనా మంచిది ఇంటికాడ సీసీ కెమెరాలు పెట్టుకోకుండా, నా ఇంట్లో మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి. నేను ఈ మధ్య జస్ట్ 7 గంటలకే కారు ఇంటికాడ స్టార్ట్ అవుతుంటే 5-6 మంది సాక్షి, అందరు సాక్షి వాళ్ళే వచ్చి ఏం సార్ అంటే మీకు నేను ఇంకా వాకింగ్ పోతున్నాను అనుకున్నా. కాదు సార్ మీకోసం సార్ అన్నాడు. రండి అని కింద నా ఆఫీసులో కూర్చోబెట్టి కాఫీ టీ ఇచ్చా, పంపించా. నా దాంట్లో మొత్తం రికార్డు కూడా ఉంటాయి. అయితే నేను బయట పెట్టాను. ఆ పొరపాటు నేను చేయను, ఎందుకంటే నన్ను నమ్మి నా ఇంటికి వాళ్ళు వచ్చారు కాబట్టి. దీని మీద ఎంత సవాలు విసిరినా, దీని మీద ఎవరు ఎంత సవాళ్ళు విసిరినా నేను బయట పెట్టను. ఎందుకంటే నేను నమ్మక ద్రోహిని కాదు. నన్ను నమ్మి నా ఇంటికి వచ్చారు కాబట్టి నేను ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టను. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఒరే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని మనం వదులుకున్నామే, ఇది మనం చేసిన పాపం కాదా అన్న ఆలోచన చేయకుండా ఎదురుదాడి దిగుతూ ఉన్నారు. నిన్నటి రోజున విజయసాయిరెడ్డి గారు నెల్లూరు వచ్చారు. ఆ నెల్లూరులో జరిగినటువంటి వారి స్వాగత ర్యాలీ ఎంత అట్రప్లాపో ప్రజలంతా కూడా నవ్వుకుంటూ ఉన్నారు. మీడియా కూడా దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి గారిని నేను సూటిగా అడిగేది ఒకటే. విజయసాయిరెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు నెల్లూరు పార్లమెంటరీ ప్రజలకి 2 ప్రశ్నల సమాధానం చెప్పే మీరు నామినేషన్ వేయాలా. ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. విజయసాయిరెడ్డి గారు దాదాపు 8 ఏళ్లుగా మీరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. నెల్లూరు గడ్డ అంటున్నారు, నెల్లూరులో నేను పుట్టాను అంటున్నారు, నెల్లూరు నా మాతృభూమి అంటున్నారు. 8 ఏళ్ల రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో